నమస్కారం. మీ అందరితో తెలుగు భోజనం చేసి తెలుగు వాళ్ళతో కొంచెంసేపు మాట్లాడదాం, సమయం గడుపుదామని వచ్చాను. భోజనాలు వాళ్ళు చాలా చాలా బాగా వచ్చాయి. మీరేం అనుకోకపోతే నాకు తెలుగు భోజనాలు అంటే చాలా ఇష్టం. అన్నం, పప్పు, కూర, వడియాలు అంటే నాకు ఇంకేమీ అక్కర్లేదు. అదృష్టం కొద్దీ స్ప్రింగ్ బ్రేక్ ఇవ్వరు అంటే ఇక్కడికి వచ్చాను. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు సుదేశ్ అంకుల్ ఇంకా సత్యదేవ్ అంకుల్కి ఇద్దరు కృతజ్ఞత. మీతో కొంచెం సమయం సరదాగా గడుపుదామని వచ్చాను. ఏదో పెద్దగా మాట్లాడాలని ఉపన్యాసం ఇద్దామని రాలేదు. నేను పెరిగిన వాతావరణం గురించి గుర్తు తెచ్చుకొని మీ అందరితో మాట్లాడాలని ఉంది. నేను చిన్నప్పుడు గ్యాలస్లో పుట్టి పెరిగినప్పుడు నాకు తెలుగు ఇంకా ఇంగ్లీష్ వచ్చేది, కానీ తెలుగు కంటే నాకు ఇంగ్లీష్ ఎక్కువ వచ్చేది. చిన్న చిన్న పిల్లలతో అక్కడ ఉంటే హిందీలో గుజరాతీ వాళ్ళందరూ ఉంటే వాళ్ళ చిన్నపిల్లలతో ఆడుతూ పాడుతూ హిందీ ఇంకా గుజరాతీ కూడా నేర్చేసుకున్నాను. ఆ చిన్న వయసులో నాకు తెలుగు ఎక్కువ మాట్లాడడం రాదు, కానీ నాన్నగారు తెలుగు పద్యాలు ఎప్పుడైనా చదువుతున్నప్పుడు పక్కన కూర్చొని ఏదో మరీ వినాలని అనిపించేది నాకు. పెద్ద అయిన తర్వాత నాకు ఆ పద్యాలు ఏముంటో ఆ పుస్తకం ఎక్కడి నుంచి ఇది చెప్తున్నావు అని అడుగుతూనే నాన్నగారు చెప్పారు, దేవులపల్లి కృష్ణశాస్త్రి గారిది పుస్తకం కృష్ణపక్షం నుంచి చదువుతున్నారని. అయితే నాకు తెలియకుండానే నాన్నగారు ఆ పద్యాలు చదువుతూ వల్ల నాకు తెలుగు పద్యాల మీద, మన తెలుగు భాష మీద అనుకోకుండా ఇంట్రెస్ట్ వచ్చింది. నాకు ఆరేళ్ళు వచ్చినప్పుడు మా అమ్మ నాన్న నాతో పాటు మిగతా తెలుగు పిల్లలకి మన భాష నేర్పాలని ఉద్దేశంతో బాలభారతి తెలుగు స్కూల్ మొదలుపెట్టారు. ఆ తెలుగు బడిలో తెలుగు ఆటలు, తెలుగు పాటలు, తెలుగు మాటలు ఆనందంగా నేను అందరి పిల్లలతో కలిసి నేర్చుకున్నాం. అప్పుడు తెలిసింది మన తెలుగు భాష విలువ ఏంటో, మన ఆ గొప్పతనం ఏమిటో అని. బాలభారతి ఉగాది వసంతోత్సవం కార్యక్రమం ద్వారా తెలుగుతో సహా మన దేశంలో ఉన్న మిగతా సాంప్రదాయాల గురించి నేర్చుకున్నాం. ఆ బడిలో కూడా ఒకరోజు సావిత్రి ఆంటీది హరికథ కూడా పెట్టించాం. అప్పుడు నాకు తెలిసింది తెలుగు పర్ఫార్మింగ్ ఆర్ట్స్ అంటే ఏమంటో. తెలుగు స్కూల్లో అమ్మ ఒక పాట నేర్పింది, బంగారు పాపాయి అని. ఇప్పుడు ఆ పాట కొంచెం మీకు వినిపిస్తాను. బంగారు పాపాయి బహుమతులు పొందాలి, పాపాయి చదవాలి మా మంచి చదువు. బంగారు పాపాయి బహుమతులు పొందాలి, పాపాయి చదవాలి మా మంచి చదువు. పలసీమలకు పోయి తెలివి గల పాపాయి కలలన్నీ చూపించి ఘన కీర్తి తేవాలి. పలసీమలకు పోయి తెలివి గల పాపాయి కలలన్నీ చూపించి ఘన కీర్తి తేవాలి. ఘన కీర్తి తేవాలి, ఘన కీర్తి తేవాలి. బంగారు పాపాయి బహుమతులు పొందాలి, పాపాయి చదవాలి మా మంచి చదువు. మా పాప పలికితే మధువులే కురియాలి, పాపాయి పాడితే పాములే ఆడాలి. ఏ దేశమే జాతి ఎవరింటిది పాప, ఎవ్వరి పాపాయి అని అందరడగాలి. పాపాయి చదవాలి మా మంచి చదువు. బంగారు పాపాయి బహుమతులు పొందాలి, పాపాయి చదవాలి మా మంచి చదువు. తెలుగుదేశము నాది, తెలుగు పాపన నేను అని పాప జగమంత చాటి వెలియించాలి. మా నోములప్పుడు మా బాగా ఫలించాలి, మా నోములప్పుడు మా బాగా ఫలించాలి. బంగారు పాపాయి బహుమతులు పొందాలి, పాపాయి చదవాలి మా మంచి చదువు. పాపాయి చదవాలి మా మంచి చదువు.